నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా క్వాంటమ్ వ్యాలీ టవర్స్ కి పునాది రాయపడింది. అతిరథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యాంతం గొప్పగా సాగింది. రాష్ట్ర భవితకు బలమైన భరోసానిచ్చింది. ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ సహా ఐటీ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. Quantum Valley Foundation laying ceremony with a huge round of applause. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భారతదేశ భవిష్యత్తుగా అభివర్ణించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఇది డిజిటల్ సెక్యూరిటీని మరింతగా పెంచుతుంది అన్నారు. వైద్య రంగంలోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగాలు అనేకం ఉన్నాయన్న కేంద్ర మంత్రి, దేశం ఇవాళ పవిత్రమైన అమరావతి నుంచి క్వాంటమ్ జర్నీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. I'm glad to declare to this assorted audience that today India starts its quantum journey from the holy city of Amravati. And that also makes us believe that Andhra Pradesh will be one of the important springboards to India's ascent to the pedestal of Viksit Bharat. అమరావతి ఆంధ్రప్రదేశ్తో పాటు భారత్కు కూడా ఇదొక చారిత్రాత్మక రోజన్నారు చంద్రబాబు. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ భవనాలకు మాత్రమే పునాది వేయలేదన్న సీఎం, గ్లోబల్ క్వాంటమ్ రెవల్యూషన్లో భాగమయ్యే నిపుణుల ఉత్పాదక కేంద్రానికి కూడా పునాది వేసుకుంటున్నామని చెప్పారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలోని క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తామని చెప్పారు. అందరూ కూడా ఏఐ అడాప్ట్ చేసుకోవాలి, క్వాంటమ్ అనలైజ్ చేయాలి, క్వాంటమ్ ఏఐ ఆల్గరిథమ్స్ రాసే పరిస్థితి మీరు రావాలి. మీరు ఎంబీబీఎస్ చేయండి, అగ్రికల్చర్ చేయండి, లేకపోతే అకౌంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోగలిగితే దట్ విల్ బి ది గేమ్ చేంజర్. లెట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ బి వేర్ ఇండియాస్ క్వాంటమ్ ఫ్యూచర్ ఈస్ బిల్ట్, open, trusted and world class. I am very happy. This is a historical day. I remember the day where I laid the foundation for high-tech city. Today we laid the foundation for Quantum Valley. There is no unstoppable. Quantum speed will move, and also we will lead quantum revolution in the near future. అమరావతిని ప్రపంచంలో టాప్ 3 క్వాంటమ్ వ్యాలీలో ఒకటిగా తీర్చిదిద్దాలి అన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. హైదరాబాద్ ఇండియా ఐటీ రెవల్యూషన్ కు కారణమైతే ఏపీలోని అమరావతి క్వాంటమ్ రెవల్యూషన్ కు కేంద్రంగా మారుతుందని చెప్పారు. Today in a new era defined by deeper technologies, bigger challenges and even greater opportunities, he has once again asked a disruptive question. Why should India follow the quantum revolution? Why shouldn't India lead it? The answer to that question is the Amravati Quantum Valley here. అట్టహాసంగా జరిగిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం 15 భాగస్వామ్య సంస్థలతో ఎంఓయూలు కుదరడం విశేషం. అత్యధికంగా క్వాంటమ్ హార్డ్వేర్ అభివృద్ధికి 6 సంస్థలతో అవగాహన ఒప్పందం జరిగింది.